తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధులారా, నిన్న మన కొండాపూర్లో ఉగాది పండగ, విశ్వావస ఉగాది పండగ బాగా జరిగింది. మా నిత్యానందం గారు అన్ని ఫోటోలు తీసి అందరికీ కూడా పంపించారు. వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మహాభాగవతం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. భగవన్నామం చేయాలి అన్నా సుకృతం చేసుకొని ఉండాలి. ఒక గ్రంథం, దాని శ్రీకోశం అంటాం మనం. చదవాలన్నా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. శ్రద్ధ ఉంటే కానీ జ్ఞానం రాదు అని. కానీ పోతనామాచుల వారికి సహజ పాండిత్యం లభింది అంటారు. ఆయన ఏ గురువు దగ్గర కూడా నేర్చుకున్నట్టుగా లేదు, ఏ గురుకులానికి పోయినట్లుగానూ లేదు. భగవద్దత్తమైనటువంటి ఆధ్యాత్మిక వాంగ్మయ సాహిత్య సేముషి సంపన్నుడు ఆయన. ఆ జన్మాంతం కూడా జీవితాన్ని అలా సంతరింపజేసుకున్న మహానుభావుడు. ఆయన చేత భగవంతుడు ఈ భాగవతాన్ని ఆంధ్రీకరింపజేశాడు. ఆయన అంటాడు, వనరన్నయ్య తిక్కనాది కవులు, వవరన్నయ్య తిక్కనాది కవులు ఈ యుర్విన్ పురాణాబళుల్ తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు ఎట్లున్నదో. వరవరన్నయ్య తిక్కనాది కవులి యుర్విన్ పురాణావళుల్ తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుదా నెట్టిదో తెనుగుంజేయరు. మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. కొన్ని మహాగ్రంథాలు, శ్రీకోశాలు చదివిన వల్ల ప్రయోజనం. ఈ మహానుభావులు వ్యాసకృతమైనటువంటి శ్రీమన్ మహాభాగవతాన్ని ఆంధ్రీకరించి తెనిగించి తెలుగువారికి పుణ్య పేటి అయిన మహానుభావుడు పోతరాజు గారు. మహానుభావుడు ఆయన. ఇంతకుముందు నన్నయ్య భట్టారకుడు, తిక్కన సోమయాజి ఇలాంటి మహాకవులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా సంస్కృతంలో ఉన్నటువంటి పురాణ గ్రంథాలని చక్కగా ఆయా కాలాల్లో తెలుగు చేశారు, అంటే ఆంధ్రీకరించారు. అయితే నా పూర్వజన్మ పుణ్యం పరిపాకం ఎంత గొప్పదో కదా. ఇంత మహాకావ్యాలని, మహాగ్రంథాలని, మహాశ్రీకోశాలని ఆంధ్రీకరించని మహానుభావులు భాగవతం జోలికి పోలేదే. భాగవతం కృష్ణప్రియమైనటువంటిది కదా, కృష్ణ కథ కదా. మరి నా పుణ్య పరిపాకం ఏ రకంగా ఉందో కానీ ఆ మహామహులు, ఆ మహానుభావులు ఈ భారతం, రామాయణం తప్ప భాగవతం జోలికి మాత్రం రాలేదు. బహుశా భగవంతుడు నా కోసమే ఈ మహాభాగవతాన్ని ఇట్లా విడిచిపెట్టారేమో వాళ్ళ ద్వారా అనిపిస్తోంది. ఇంకేం కావాలి నాకు? ఈ మహాగ్రంథాన్ని తెలుగు చేసి ఆంధ్రీకరించి, అంటే సంస్కృత భాషలో ఉన్నటువంటి వ్యాస భాగవతాన్ని తెలుగు భాషలోకి అనువదించి మళ్ళీ జన్మ అనేది లేకుండా ఉండేటట్లుగా నా జన్మని సార్థకం చేసుకుంటాను. ఎందుకంటే నా మత్పురాకృత శుభాధిక్యంబు ఎట్లున్నదో, ఈ జన్మలో చేసిన పుణ్యం కాదు ఇది, గత జన్మలో చేసినటువంటి పుణ్యం ఎంత గొప్పదో ఈవేళ ఈ మహాభాగవతాన్ని నా చేత ట్రాన్స్లేట్ చేయించేట్టుగా భగవంతుడు అనుగ్రహించాడు. నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఇక నాకు జన్మ అనేది లేదు, పునర్జన్మ లేకుండా ఉండేట్టుగా ఈ పని చేస్తాను. నిజంగా కూడా పోతన్న గారి యొక్క భాగవతం వ్యాస భాగవతం కంటే బాగుంటుంది అంటారు. ఆ భాషలో కానీ, భావ ప్రకటనలో కానీ, అందులో ఉండే వర్ణనలో కానీ, కథనంలో కానీ పోతన్న గారి భాగవతాన్ని తెలుగు ప్రజలు ఆదరించినట్లుగా వ్యాస భాగవతాన్ని ఆదరించలేదు. అసలు పోతన్న గారి భాగవతంలో ఒక పద్యం కూడా రానివాడంటూ ఉంటాడా అంటే తెలుగు నేల మీద ఆశ్చర్యమే. మరి ఏమిటి గ్రంథంలో ఉన్న విశేషం అంటే, ఇది కల్పవృక్షము అన్నాడు. ఈ భాగవతం అనేది, ఆంధ్ర మహాభాగవతం అనేది ఇది కల్పవృక్షమయ్యా. లలిత స్కంధము
కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు సుమంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవలంబునై వెలయున్ భాగవతాక్షకల్పతరు బుర్విన్ సద్విజశ్రేయమై. పోతన గారు అంటున్నారు, అయ్యా ఈ మహాభాగవతం సాక్షాత్తు కల్పవృక్షం. కల్పవృక్షం అంటే ఏది కోరుకుంటే ఆ వరాన్ని ఇచ్చేటటువంటిది. ఎక్కడ కూర్చొని ఏది కోరుకుంటే ఆ వస్తువు సాక్షాత్కరిస్తుంది అక్కడ. అది కల్పవృక్షం యొక్క లక్షణం. ఈ సాక్షాత్తు భాగవతం కల్పవృక్షమే, దీని సందేహం ఏమీ లేదు. ఎందువలన అంటే కోమలమైనటువంటి సరళితములైనటువంటి సున్నితమైన స్కంధములు గలది భాగవతం. సుందరమైనటువంటి బోధ స్టెమ్ అంటాం, ఉన్నదేమో కల్పవృక్షం. కృష్ణమూలము, కృష్ణుడే మూలాధారంగా, కృష్ణ కథలే విశేషంగా ఉండేది భాగవతం. నల్లని వేళ్ళు కలది ఇంకో రెండో అర్థం. కృష్ణ అంటే నల్లుడు అర్థం కదా, కృష్ణ అంటే నల్లుడని, నల్లదనం అని అర్థం. కాబట్టి బయటికి ఏమో ఇదేమో చక్కని బోధలన్నీ ఉన్నాయి. దీనికి కృష్ణమూలము అన్నాడు అంటే ఏమిటి? నల్లటిగా వేళ్ళు ఉన్నటువంటిది కల్పవృక్షం. సౌందర్యంతో శోభాయమానమైనటువంటిది భాగవతం అయితే, అతి సుందరమైనటువంటి లతలతో చిగుళ్లతోటి శోభిల్లేది కల్పవృక్షం. చదువుకుంటే మంచి మనస్సు గల వాళ్ళకి, అసూయారహితులకు. అసలు సహృదయులు అంటే ఎవరండి? అసూయ లేనటువంటి వాళ్ళు. ఎదుటివాడిలో ఉండే ఔన్నత్యాన్ని అయ్యో తనకు లేదేని ఏడ్చేవాడు కాదు. వాడు ఎంత గొప్పవాడండి అని వాడిని అభినందించగలగా. అసలు ప్రశంసించడం కూడా ఒక గొప్ప సంస్కారమేనండి. నిత్యానందం గారు ఒక మంచి విషయాన్ని చూసినప్పుడు, ఒక మంచి అనుభవాన్ని పొందినప్పుడు, వాడు మంచి పని చేసినప్పుడు వాడిని ప్రశంసించడం కూడా ఒక సంస్కారమే. వాడిని మనం ప్రశంసిస్తే ఎక్కడ వాడు గొప్పవాడైపోతాడో మనకంటే ఏడిస్తే అసూయ ఉంటుంది దీన్ని. కాబట్టి ఇక్కడేం చెప్తున్నాడు ఆయన? నల్లని వేళ్ళు ఉన్నటువంటిది కల్పవృక్షం. సుఖాలు ఏమంటున్నాడు దాని పేరు? మన సుఖాలాపాభిరామంబు అంటే చిలుకలతో ఉంది అది బయటికి. ఇట్లా ఏమంటున్నాడు? చిలుక పలుకులతో రమణీయమైనటువంటిది కల్పవృక్షం అయితే, సౌందర్యంతో సంశోభితమైనటువంటిది మహాభాగవతం. సుఖమహర్షి యొక్క ఆలాపాలతో మనోహరమైన భాగవతం. సుఖ ఆలాపంబు, సుఖుడు అంటే సుఖమహర్షే కదా భాగవతాన్ని పరిశ్రమ మహారాజు చెప్పినటువంటి వాడు. కాబట్టి సుఖమహర్షి యొక్క ఆలాపాలతోటి మనోహరమైనటువంటిది భాగవతం అయితే, చిలుక పలుకులతో రమణీయమైనటువంటిది ఈ కల్పవృక్షం. చదువుకున్నటువంటి సహృదయులకి చక్కగా తెలుసుకోవాలి అని జిజ్ఞాస ఉండాలే కానీ అన్నింటినీ కూడా అందించేటటువంటిది మహావిజ్ఞాన సర్వస్వం ఈ భాగవతం. అందమైనటువంటి చిగుళ్లతోటి లతలతోటి శోభిల్లేది కల్పవృక్షం. మంచి మంచి రంగు గలనటి పువ్వులతో గంభీరే కల్పవృక్షం. సుందరము, చక్కదనము, ఉజ్వలము అయినటువంటి గొప్ప కథ ఇతివృత్తం కలిగింది భాగవతం. అంతేకాదు పెద్ద పెద్ద పళ్ళతో కూడినటువంటిది, మంచి రసాల బాల రసాల తార అని చెప్తాడు ఆయన. అలాంటి మంచి బాగా మరిగినటువంటి పండ్లు, మామిడి పళ్ళతో ఉన్నటువంటి వృక్షం కల్పవృక్షం. అట్లాగే పవిత్రుడైనటువంటి వ్యాసుల వారికి ఆధారంగా ఉన్నటువంటిది భాగవతం. స్వచ్ఛమైనటువంటి విస్తరించిన వ్యాసంతో, కైవారంతో అంటే పాదు అంటాం కదా కలిగింది కల్పవృక్షం అయితే, ఉత్తములైనటువంటి వాళ్లకు, బ్రాహ్మణులకు శ్రేయోదాయకమైనటువంటి కథ శ్రీమన్ మహాభాగవతం. సుఖ, పిక, శారికాది పక్షులకు ఆశ్రయమైనటువంటిది, శుభాశ్రయమైనటువంటి కల్పవృక్షం అయితే, ఆ కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంటుంది. భాగవతం అనే కల్పవృక్షం ఈ భూలోకంలోనే విరాజమానం అవుతుంది అని పోతన్న గారు సెలవిచ్చారు. జై శ్రీరామ్.